దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంఘం తరపున, అలాగనే ప్రత్యేకంగా నా తరపున కూడా ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క సార్వత్రిక స్త్రీలందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మనకు మనం గుర్తించుకోవాలి కదా. ఓకేనా? గుడ్. దేవునికి స్తోత్రం. చదువుబడిన లేఖన భాగం కనుక చూసినట్లయితే యెషయా గ్రంథము 36వ అధ్యాయం చదివాం కదా. యెషయా గ్రంథము 36వ అధ్యాయం ఆ యొక్క సందర్భం లేకపోతే ఆ వాక్య భాగంలో కనుక చూస్తే అష్షూరు రాజైన సన్హెరెబు హిజ్కియా మీదకి, ఇజ్రాయేల్ దేశమైన ఆ యొక్క దేశం మీదకి, హిజ్కియా ఉన్న పట్టణము మీదకి యుద్ధమునకు దండెత్తి వచ్చి, ఆ ప్రారంభ వచనంలోనే మనం చదవచ్చు, 14వ సంవత్సరం అష్షూరు రాజైన సన్హెరెబు యూదా దేశంలో ప్రాకారము గల పట్టణములు అన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను అని చదువుతాం. ఇంకా పట్టుకొనెను అని అక్కడ రాశారు, కానీ అప్పటికి వారు పూర్తిగా వారికి బానిసలు అయిపోలేదు. కానీ అక్కడ ఆ ఉన్న వచనానికి అర్థం ఏంటంటే దే ఆర్ సీజ్డ్. సీజ్డ్ అంటే ఏంటంటే ముట్టడి వేశారు. తెలుసా? ముట్టడి వేశారంటే మిమ్మల్ని బానిసలుగా మేము చెరగన పోతున్నాం, మీరంతా కూడా మాకు లోబడిపోండి అని ఒక ఆజ్ఞను విడుదల చేస్తారు. అలాగ చెప్పమని చూడండి 2వ వచనంలో చూడండి. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీష్ పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారి చాకిరేవు మార్గమునందు, అంటే రబ్షకే అనే ఒక వ్యక్తిని పంపించి ఏమని చెప్తున్నాడు? ఆ కింద వచనాలన్నీ కూడా చూస్తే నేను చదివించను కానీ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో, మేము మీ మీదకి యుద్ధానికి వచ్చాం కదా, మిమ్మల్ని అందరూ మీ అంతలో మీరు లొంగిపోతే బాగుంటుంది, లేకపోతే మీ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనము ఎక్కడ టీవీస్ ఆన్ చేసినా, ఫోన్స్లో చూసినా మనం ఏం వింటున్నాం? యుద్ధ సమాచారాలు వింటున్నాం కదా. చెప్పిన ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది క్రైస్తవులు, మాకు తెలిసిన వారు ఆయా గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు, వారు ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టడం, లేకపోతే నిన్నటి కాల సమయంలో నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తూ, ఇదిగో మాకు టైం ఇప్పుడు 2:30 అయింది, రాత్రి 2:30 అయింది, ఈ సమయంలో చూడండి బాంబులు ఎలా పేలుతున్నాయని, అయ్యో బాబోయ్ అని ఆవిడ చాలా భయపడుతూ ఆ రీల్లో చూపిస్తుంది. సైరన్స్ మోగుతున్నాయి. ఆ సైరన్ ఎలాగంటే పెద్ద ఒక ఫ్యాక్టరీ అలారం మోగితే ఎలా అంటే చాలా పెద్ద సౌండ్స్తో అలారమ్స్ మోగుతుంటే ఎవరికైనా నిద్ర పడుతుందా? మాకు నిద్ర పట్టట్లేదు కనీసం అని ఆవిడ బాధపడుతూ ఒక రీల్ని పోస్ట్ చేసింది ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం చదివిన ఈ అధ్యాయంలోని ఎలాంటి పరిస్థితులు అంట, పూర్తిగా భయము, వణికిపోతున్నారు. మనము బయటికి, ఇండ్లలో నుంచి బయటికి వెళితే మన పరిస్థితి ఏంటో మనకి తెలియదు అనే పరిస్థితుల్లో అక్కడ ప్రజలుంటే, దేవునిని అప్పటికే అంతకుముందు మీరు ఈ అధ్యాయాన్నే మరలా 2వ రాజుల గ్రంథం 18, 19 అధ్యాయాలు కనుక చదివితే ఇంకా క్లియర్గా అక్కడ చూడొచ్చు, అర్థమవుతుంది అనమాట. అప్పటికే హిజ్కియా ఏం చేస్తాడంటే, చాలా బలిపీఠాలు ఉంటాయి, విగ్రహ బలిపీఠాలు ఉంటాయి, వాటన్నిటినీ పడద్రోస్తాడు. అందరూ కలిపి యెరూషలేములోను వచ్చి ఆరాధించాలి అని చెప్తాడనమాట. ఇప్పుడు ఆ వచనాలని, ఆ బలిపీఠాలు పడద్రోసినప్పుడు మోషే నిలబెట్టిన ఆ యొక్క ఏంటది సర్పము, దాన్ని కూడా పడగొట్టేంచేస్తాడనమాట. ఇప్పుడు ఇది ఈ మాటలను, ఈ పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ ఆ అధ్యాయంలోని 7వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, ఇదిగో యూదా వారికి, యెరూషలేము వారికి ఆజ్ఞించి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగట్టెనో ఆయనే కదా యెహోవా. అంటే ఈ యెహోవా మీరు కట్టిన బలిపీఠాలను కూడా విరగొట్టేశారు, ఆ దేవుడే కదా యెహోవా. అయితే ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడా అని ప్రశ్నిస్తున్న సందర్భం అన్నమాట ఈ అధ్యాయం అంతా కూడా. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అర్థమవుతున్నాయి అన్నవారు బుర్రలో పండి ఒకసారి. ఓకే. రబ్షాకేను పంపించి
సాతానుడు రబ్షాకేను వాడుకొని మాట్లాడుతున్న మాట ఏమంటే చూడండి, ఆ వచనం చూపిస్తాను. నాలుగవ వచనం, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి అని ప్రశ్నించడం చూస్తాం. ఏంటట, నీవు నమ్ముకున్న ఈ ఆశ్రయాస్పదుడు, నువ్వు ఆశ్రయించావు కదా, ఈ ఇజ్రాయేలీల దేవుడే మా దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడే మా దేవుడు అని నువ్వు విశ్వసించి నమ్మి ఈయన మమ్మల్ని రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తాడని నీ జనులతో చెప్తున్నావు కదా. నువ్వు ఆ దేవతా విగ్రహాలను అన్నిటినీ పడదోసావు, వాటితో పాటు యెహోవా విగ్రహాన్ని కూడా నువ్వు పడవేస్తావు. ఇదిగో ఆ దేవుడే నిన్ను నశింపజేయడానికి, ఆ కింద వచనాలు ఆ మాటలు కూడా ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. తర్వాత ఏంటట, మిమ్మల్ని ఆయనకి తెలియకుండా మేము మీ మీదకు వచ్చామా యుద్ధం చేయడానికి, మిమ్మల్ని హతం చేయడానికి ఆ దేవుడే పంపించాడని ప్రజలలో వణుకు పుట్టించేస్తున్నాడు ఈ రబ్షాకే. దేని చేత? మాటలతోటే. రబ్షాకే కబురు ఇవ్వటానికి వచ్చాడు. ఆ అధ్యాయం అంతా చదివితే ఆ మాటలతోటే. ఎప్పుడైతే వెన్ ఫియర్ సీమ్స్ టు బి ఫైనల్, ఫేత్ విల్ లుక్స్ లైక్ ఫ్యూటైల్ అంటాడు. అంటే ఎప్పుడైతే భయము మనల్ని ఆవరించేసి, ఈ భయముతోటే మనం అయిపోయాం, మన జీవితాలు అయిపోబోతున్నాయి, శత్రు రాజైన అష్షూరు రాజు మనల్ని మృంగివేయబోతున్నాడు అనే భయము వారి గుండెల్లో రథములు పరిగెట్టినట్టు వారి గుండె చప్పుడు వాళ్ళకి వినబడుతూ, అటువంటి అధైర్యంతో కూడిన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ వెళ్తున్న టైంలో, ఆ టైంలో భక్తి గుర్తొస్తుంది అంటారా? అక్కడ వారు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆశ్రయించిన ఈ ఆశ్రయ స్పదుడు నీకు ఏమాత్రమైన ప్రయోజనకారిగా ఉంటాడంటావా అని వారి గుండెల్లో భయమును పుట్టించేస్తున్న సందర్భం అది. వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు, అంటే ప్రతి ఆరాధనకు వెళ్ళే ముందు ఆరాధన వర్తమానం ఎందుకు అంటే, ఆయా పరిస్థితుల్లో మనం మునిగిపోయి ఐహిక విచారాల్లోని మిగిలిపోతూ ఉంటాం. అవునండి, ఉదయం లేచిన దగ్గర నుంచి పురుషుల కంటే స్త్రీలకు చాలా బాధ్యతలు ఎక్కువ. వంట చేయాలి, అన్ని అందించాలి. అయ్యగారు స్నానానికి వెళ్ళి ఆయన టవల్ ఆయన పట్టుకెళ్ళరు, మరలా అవి కూడా అందించాలి, అన్నీ పెట్టాలి, అన్నీ చేయాలి. పిల్లలు కూడా చాలానే ఉంటాయి. ఇలాంటి ఐహిక చిన్నవే కానీ ఐహిక విచారాల్లో మునిగిపోయి కొన్నిసార్లు మనకి కొంతే చిన్న సమస్యగానే ఉంటాయి. శోధింపబడిన, అంటే సాధారణముగా మన మానవులందరికీ వచ్చే శోధన తప్ప మరి ఎక్కువ శోధనలు కాదు మీకు వచ్చేదని దేవుని వాక్యం సెలవిస్తున్నా కూడా కొన్నిసార్లు శ్రమలు శోధనలు బట్టి అయిపోయింది ఇంకా నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంక నేనేమాత్రం జయించలేనేమో, ఇంక నేనేమాత్రం ముందుకు వెళ్ళలేనేమో అని అనుకున్న పరిస్థితులు మనకు కూడా ఉంటాయి కదా. అలాగ అనుకుంటూ మనము కొన్నిసార్లు మనల్ని కూడా ఇలాంటి ప్రశ్న మనల్ని ఈరోజు మన ముందు ఉండొచ్చు. ఏంటి? నీ భక్తి కూడా వ్యర్థమైపోయినట్టుందా? నేను ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాను కానీ అండి నాకు ఏమాత్రమూ జవాబు రాలేదు అన్నట్టు ఈరోజు నీ భక్తి నేను ప్రశ్నిస్తుందా? అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉండవచ్చు. కానీ భక్తులు ఎలాగూ నిలవబడ్డారు? హిజ్కియా, రాజైన హిజ్కియా అక్కడ ఉన్న జనాలందరినీ భయపెట్టేస్తున్నాడు రబ్షాకే. కానీ రాజైన హిజ్కియా ఏం చేస్తున్నాడు? ప్రభువు మీద ఆధారపడి ఉన్నాడు. అలాగే భక్తుల జీవితాల్లో కనుక చూస్తే కీర్తనల గ్రంథం 56వ కీర్తన 3-4 వచనాల్లో కనుక చూస్తే గాతులోనికి దిగిపోయినప్పుడు దావీదు భక్తుడు పలుకుతున్న మాటను కూడా మనం అక్కడ చూడొచ్చు. చూడండి, కీర్తనల గ్రంథం 56 3-4 వచనాలు. నాకు భయము సంభవించినప్పుడు, ఒక నిమిషం నేను చదువుతున్నాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ప్రత్యేకముగా ఈ అధ్యాయం అంతా కూడా యెషయా గ్రంథం 36 అధ్యాయం అంతా కూడా భయముతో నింపబడ్డది. భయము మనల్ని ఆవరించేసినప్పుడు భక్తి ఏమాత్రము జ్ఞాపకం రావట్లేదా? నీ భక్తి వ్యర్థమైపోయినట్టు ఉందా? భక్తుల జీవితాల్లో నుంచే నేర్చుకోవాలి. ఏంటట? భయము నన్ను ఆవరించేసింది.
ఏమంటున్నాడు దావీదు భక్తుడు? భయము నాకు సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన పత్రికల్లో గనక చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు గనక చూస్తే పౌలు భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, తీసిన త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు. ఎటుపోయినను శ్రమ పడుచున్నాం. ఏంటంట? ఎటుపోయినా కూడా ఏమనుభవిస్తున్నారంట? ఒకరోజు కొంచెం ఊరటైనా దొరుకుతుందేమో మనకి, కానీ ఆనాడు మనం అనుకుంటాం రానున్న కాలంలో, ముందున్న కాలంలోని శ్రమలు వస్తాయి, కష్టములు గడ్డు కాలంలో వస్తాయి, క్రైస్తవునికి అంటుకుంటాం. కానీ ఆదిమ సంఘము నుంచి పర్సిక్యూషన్ ఉన్నది. అప్పటి నుండి హతసాక్షులుగా మారిపోయిన వారు ఉన్నారు, శిష్యులైనటువంటి వారు ఉన్నారు. వారు మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా? ఎటుపోయినను మేము శ్రమను అనుభవించుచున్నాము, ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచునను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించిన వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది వారికి ధైర్యాన్ని ఇస్తుంది? మరణకరమైన సంఘటనలు. భయం ఏంటి? అందరికీ ఏం భయం? మరణ భయమే. అన్ని భయముల కంటే గొప్ప భయం ఏంటి? మరణ భయమే. అవునా కదా? చచ్చిపోతావు నువ్వు, నిన్ను చంపేస్తాను, నువ్వు దేవుణ్ణి యేసుగా కాదు అని నీ మెడ మీద కత్తి పెడితే ఆ దినాన్ని మనం ఎలా నిలబడతాం? ఇదిగో నీ ఉద్యోగంలోని నువ్వు క్రైస్తవుడు కాదు అని ఒప్పుకుంటేనే నీకు నీ నెక్స్ట్ ప్రమోషన్ ఉంటుంది, లేకపోతే నీకు ఉద్యోగమే ఉండదు. అంటే అరే ఇదే కదా నాకు జీవితం ఉండదు కదా ఒకవేళ నేను ఇది ఒప్పుకోకపోతే అని. ఏంటి నీ భయం? కానీ భయము నిన్ను ఆవరించిన దినమున మన మాటలు ఏంటట? మాకు అపాయం వచ్చినను ఉపాయము లేని వారము కాము అనే విశ్వాసము నీలో ఉంటే, ఇరికింపబడినను మేము నాశనానికి లోనైపోయిన వారము కాము అనే ధైర్యము, అభయము ఆయనే అని నీవు నమ్మితే మనం ఎన్నడూ కృంగిపోవలసిన అవసరము లేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, యెషయా గ్రంథము 36వ అధ్యాయంలోని 2వ భాగం చూస్తే జ్ఞానమట యుక్తిగా మాట్లాడుతుంది, అలాగే భక్తి ఆ సమయాలలో ఎలాగుంటుందట? వెర్రితనముగా కనబడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే జ్ఞానముతో మాట్లాడుతున్నాడు అక్కడ. ఎవరు? రబ్షాకే. ఇదిగో ఈ దేవుణ్ణేనా? మీరు చూడండి 13వ వచనం చూస్తే, గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. వారి సొంత ప్రజలతో చెప్తున్నాడు, మీ రాజు చెప్తున్న మాటలకు మీరు ఏమేమైపోద్దట అన్నాడు. ఇగో మేము చెప్పినట్టు మీరు వినండి, మీ రాజు చెప్పినట్టు కాదు. మిమ్మల్ని అందరిని ఆల్రెడీ ముట్టడి వేసాం, మా ప్రజలంతా చుట్టూ ఉన్నారు, మీ ప్రాకారాన్ని ఆల్రెడీ మేము విరగొట్టగానే లోపలికి వచ్చేసాం. మేము గనక మీ మీదకి దండెత్తి వస్తే మీరు ప్రాణాలతో కూడా ఉంటారో లేదో అనే మాటలు భయము వారిని మృంగివేస్తున్న సమయాల్లో మీ రాజు చెప్పినట్టు, హిజ్కియా చెప్పినట్టు మీరు మోసపోవద్దు అని చెప్పి ఏమంటున్నాడో చూడండి. యెహోవాను బట్టి చదువుతున్నాను చూడండి. హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి, చదువుతున్నారా? మిమ్మల్ని విడిపించే శక్తి మీ రాజులో లేదు. కొన్నిసార్లు మనల్ని కూడా అనొచ్చు, మిమ్మల్ని విడిపించే శక్తి మీ దేవుళ్ళలో లేదు, డబ్బు ఉంటేనే అవుతుంది. మిమ్మల్ని విడిపించే శక్తి, నిన్ను బాగు చేసే శక్తి పలానా పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే అవుతుంది, మీ రాజులో మీ దేవునిలో లేదు అనే ప్రశ్నలు మనకు తలెత్తచ్చు. చదవండి. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణములు అష్షూరు రాజు చేతిలో చిక్కుకుపోవునని హిజ్కియా చెప్పినప్పుడు, ఇంకా పై వచనాల్లో చూస్తే 12వ వచనం చూడండి ఒకసారి. ఈ మాటలు చెప్పుటకే నా యజమానుడు నీ యజమాని యొద్దకు నన్ను పంపిన,
తమ మలమును తినునట్లు తమ మూత్రమును త్రాగునట్లు మీతో కూడా ప్రాకారము మీద ఉన్నవారి యొద్దకు నన్ను పంపెను కదా అంటాడు. ఈ మాటలు ఏంటి తెలుసా? ప్రజలని నేను ఎందుకు ఆ పదాన్ని వాడాను, జ్ఞానముతో యుక్తితో మనల్ని వంచిస్తున్నాడు. నీ భక్తి నీకేమవ్వాలట? వెర్రితనముగా మారిపోకూడదు. ఎందుకు ఈ మాట అన్నానంటే, ప్రజలని సైకలాజికల్గా డిస్టర్బ్ చేయడం ప్రారంభించాడు. ఏమని? ఇదిగో మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో మీ రాజుని, ఈ రాజును గనక మీరు నమ్ముకొని ఉంటే మీ మలమునే మీరు తింటారు. మీ మలము అంటే ఏంటి తెలుసు కదా? మీ బాత్రూమ్నే మీరు తినే పరిస్థితికి మీకు వచ్చేస్తుంది. మీకు వాటర్ ఉండదు అంటే ఏంటి? తిండి లేక చచ్చిపోతారు. అది దాని అర్థం. యాక్చువల్లీ అంటే వాళ్ళు ఏదో షిట్టు తింటారని కాదు. మీరు తిండి లేక చచ్చిపోయే ఏం తింటారు? ఏమి మీకు ఎక్కడి నుంచి అందవు. ఇంకా అన్నీ క్లోజ్ అయిపోతాయి, అన్ని ద్వారాలు మూయబడతాయి, ఎవరు మీకు వచ్చి సహాయం చేసేవారు ఉండరు. ఎలా చేస్తారు? ఇంకా ఈ రాజునే నమ్ముకొని ఉండిపోతారా? కొన్ని పరిస్థితులు మనల్ని ప్రశ్నించవచ్చు. ఈ దేవుణ్ణే నీవు నమ్ముకొని ఇంకా ఉండిపోతావా? సైకలాజికల్గా డిమాండ్ చేస్తుంది. ఇక్కడతో నీ చాప్టర్ క్లోజ్. ఎక్కువ పోరాటం ఎక్కడ జరుగుతుంది? శరీరులు వచ్చి మనల్ని కొట్టట్లే, ఎవరో వచ్చి యుద్ధం ఏం చేసేయట్లే, మానసిక ఆలోచనల చేత చంపేస్తున్నాడు. సైకలాజికల్గా మనల్ని ఏం చేస్తున్నాడు? డిమాండ్ చేస్తున్నాడు. నీ దేవుడు ఏమాత్రం నిన్ను రక్షించడు, నీ దేవుడు నీకు నెమ్మది ఇవ్వడు, నీ దేవుడు నీకు ప్రశాంతత ఇవ్వడు. ఎన్నో దినాలు నిద్రలేని దినాలు లేవా? ఆ ఆలోచనల చేత సైకలాజికల్గా మనల్ని చంపేసినప్పుడు అలాంటి భయం నిన్ను వెంటాడుతుందేమో. దేవుని వాక్యమును జ్ఞాపకము చేసుకో. ఆయనే పూర్ణ శాంతి గలవాడు. ఆయన మనకి ఎక్స్ట్రీమ్ స్టార్వేషన్, ఒకవేళ పూర్తిగా నీ పరిస్థితుల ఆహారమే లేదు, ఆత్మీయ ఆహారమే లేదు, భౌతికమైన ఆహారమే లేని పరిస్థితులకి నీవు దిగజారిపోయిన ఆయన విడిచిపెట్టేవాడు కాదు అని జ్ఞాపకము చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో నీ భక్తి నీకు వెర్రితనం అయిపోకూడదు. లోకానికి ఏమంటారు? లోక పరిస్థితులు, ఇదిగో నీలోని ఏం మిగులున్నదని ఇంకా దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావు, ఆ దేవుణ్ణి ప్రకటిస్తున్నావు, ఏమి ఆనందం ఉన్నదని నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అనే ప్రశ్నలు మనకు రావచ్చు మన కుటుంబ పరిస్థితులు కొన్నిసార్లు. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షింపబడిన మనకైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికైతే ఏంటట? అది వెర్రితనం అవ్వచ్చు, కానీ మనకి అలా ఉండాలట. ఇదే నాకు శక్తి. భక్తులు నేర్పించారు. హబక్కు గ్రంథంలో మాట్లాడతాడు కదా, అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనులోని పైరు చేతికి రాకపోయినను, మా దేవుడైన యెహోవాను మేము సేవించుట మానము, మా రక్షణకర్త అయిన యెహోవాను మేము స్తుతించుట సేవించుట మానము అని భక్తులు చెప్తున్నారు కదా. అలాంటి ధైర్యముతోనే ప్రతి విషయంలో కొనసాగాలి. 3వ విషయం చూద్దాం. అదే అధ్యాయంలో నుంచి 36వ అధ్యాయంలో నుంచి చూస్తే, మా దేవుడు 7వ వచనం, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందున ఈ బలిపీఠముల వద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను పడగొట్టెనో ఆయనవే కదా ఇవి. కొన్నిసార్లు ఏం చేస్తాడంట, మన ఆరాధన ఏదైతే ఉంటుందో ఆరాధన కూడా భ్రమింపజేసేలా చేస్తాడు. నువ్వు ఆరాధిస్తున్న ఆరాధన అంత బలమైనది కాదు, సరిపోదు, నీ ఆరాధన అల్పంగా ఉంది. ఆ బలిపీఠాలు పడిపోయి, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు నీకు ప్రార్థన లేదు. ఒకప్పుడు నువ్వు ఆరాధించినట్టు నువ్వు ఇప్పుడు ఆరాధించట్లేదు అని ఏం చేస్తారట, మనలో నుండే శత్రువు ఇంకెక్కడా రాడు. శరీరం అనే శత్రువు
నుండి ఏం చేస్తాడట, భయభ్రాంతులు చేస్తాడు, హెచ్చరించేస్తుంటాడు. అక్కడ అంటున్నాడు, బలిపీఠం విరగ్గొట్టబడ, ఈ దేవుని బలిపీఠములే కదా విరగ్గొట్టేశాడు. ఆ తర్వాత వచనం చూస్తే, ఆ దేవుడే, ఆ దేవుని సెలవు ఇవ్వకపోతే మేము మీ దగ్గరకు వచ్చి పాడు చేయి వచ్చితమా అంటాడు. 9వ వచనంలో చూస్తే, యెహోవా సెలవు నందకియే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా. ఉందా మీ బైబిల్లో మాట? దేవుడు సెలవు ఇవ్వకుండా నీకు అనారోగ్యం వచ్చిందా? దేవుడికి తెలియకుండానే యోబు తన స్నేహితులు ఏమంటున్నారు, బిల్దదు, జోఫరు, వాళ్ళు ఏమంటున్నారు, ఇదిగో నువ్వేదో పెద్ద పాపం చేసావు, నువ్వు ఆరాధన సరిగ్గా చేయలేదు. ప్రతి ఉదయాన్నే లేచి తన పిల్లల గురించి ఆయన ఎంతో ఆరాధన చేసేవాడు, బలియాగం చేసేవాడు. నీ అర్పణలో ఏదో పొరపాటు ఉంది, నీ ఆరాధన సరిగ్గా లేదు, నువ్వు నీతిమంతుడు అని అనుకుంటున్నావు కానీ నీ నీతి లేదు అని ప్రశ్నించే ప్రశ్నలు ఉంటాయి. అప్పుడు ఏమనాలి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన అల్పముగా మారిపోతుందన్న సమయంలో ఏమవ్వాలట, నీ భక్తి నీకు బలహీనం అవ్వకూడదు. ఏమవ్వాలి? బలముగా మారాలి, ధైర్యముగా మారాలి. అయినను నేను నా దేవుణ్ణి సేవిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో కనుక చూస్తే మన ఆరాధన ఎలాగుండాలి, ఏంటి మన ఆరాధన? పెదవులతో చేసేది కాదు కానీ తీయండి. 13వ అధ్యాయము 15వ వచనం తీసిన వారు చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము ఏం చేయాలట, ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వ ఫలము అర్పించదాం. నీ భక్తి ఏంటి? నువ్వు చేసే ఆరాధన ఏంటి? అది సరిగ్గా లేదు, నువ్వు ఇంకా ఏదో మిస్ అయిపోతున్నావు అనే ప్రశ్న మనలోనికి వచ్చినప్పుడే నువ్వేం మొదలు పెట్టాలంట, స్తుతియాగము మొదలు పెట్టాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఎప్పుడైతే ఆరాధన అల్పంగా మారిపోయినప్పుడు, భక్తి జీవితంలో ఆరాధన చేయటం మానేసావో, ఆ సమయాల్లో సాతానుడు ఇంక నీవు ఆరాధన చేయటానికి ఏమీ మిగిలిలేదు కనుక ఇంకెందుకులే ఆరాధించటం అని మౌనముగా ఉండిపోవడం స్టార్ట్ అవుతాం. అది వరకు నోర్లు తెరిచి హల్లెలూయా అంటే హల్లెలూయా అనే నోరు ఈరోజు హల్లెలూయా అనట్లే. వింటున్నారండి? ఎవరైనా ఇదిగో దేవుని నామములో స్వస్థత జరుగునుగాక, పలానా కార్యము జరుగునుగాక అని ఇక్కడ సేవకుడు దేని గురించి అయినా ఆమేన్ అనే మాటలు పలుకుతుంటే నీ నోరు ఆమేన్ పలకట్లే. ఎందుకని? ఏమొచ్చేసిందట, నీలోని అల్పమైన ఆరాధనా భావం వచ్చేసింది. అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలంట, స్తుతియాగము మొదలుపెట్టు, స్తుతియాగము మొదలుపెట్టు, యెహోవా నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలం ఆయనకు అర్పించాలంట. జిహ్వ ఫలం అంటే ఏం ఫలం? అటుపళ్ళు అవేం అడగట్లే. ఫలాలు ఈ లోకపరం కదా. నీ జీవితంలో నుంచి, నీ అంతరంగంలో నుంచి ఆయనకి నీ నోటితో హృదయాంతరంగంలో నుంచి వచ్చే జిహ్వ ఫలం ఆయనకి ఎంతో శ్రేష్టము. చివరిగా 4వది కనుక చూసినట్లయితే, ఆయన వాగ్దానము చేశాడని హిజ్కియా ఎదురు చూస్తున్నాడు ఆయన విడిపించుటకు. అదే అధ్యాయంలో మీరు చూస్తే 2-3 సార్లు మీ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడా, మీ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడా అనేటట్టు ఉంటుంది. లేదు, మన దేవుడు విడిపించటకు సమర్థుడాన్ని హిజ్కియా నిలబడిపోతాడు. వింటున్నారండి? తర్వాత అధ్యాయం కూడా మీరు చదివితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఆయన నిలకడగా నిలబడితే ఆ వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని నమ్మితే ముందుకు బాగానే కొనసాగుతుంది. కొన్నిసార్లు వాగ్దానము మనం ఆలోచించే విధానం చూస్తే, వెన్ ప్రామిసెస్ ఆర్ పవర్లెస్ ఫెయిత్ విల్ లుక్ లైక్, అంటే మనకివ్వబడిన వాగ్దానము శక్తి లేనిదేమో. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తే ఏమని మాట్లాడాడు? అబ్రహాముకు వాగ్దానం ఏం చేశాడు? ఫస్ట్ వాగ్దానం అది ఓకే. ఫస్ట్ వాగ్దాన కుమారుణ్ణి. అప్పుడు వాళ్ళ వయసులు ఎంత? 175.
ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి. ఆ వాగ్దానం మనకు వస్తే 75 సంవత్సరాలకి ఆ వాగ్దానం కనుక, అప్పటి వరకు మనం ఉండలేండి, కనుక వస్తే మనం నమ్ముతామా? వాగ్దానం ఆలస్యమైతే ఇంక ఇది జరగదేమో అనుకొని, ఈ వాగ్దానంకి అంత శక్తి లేదేమో అనుకొని మరలా వేరొకటి ఏదైనా తీసుకోవడానికో లేకపోతే ఏదొక్కటైనా వెతుకులాటలో పడతాం. అవునా కదా? మన వాగ్దానము గనక శక్తి లేనిదో, లేకపోతే నువ్వు నమ్మకుండా దానిలో శక్తి ఉన్నదని నువ్వు గ్రహించకపోతే నీకు వచ్చిన వాగ్దానం పాయింట్లెస్గా మిగిలిపోద్ది, నెరవేరలేకపోతే. కానీ దేవుని నమ్మితే ఆ వాగ్దానం ఉడిగిపోయినా, పనికి రాదనుకున్న సారాయి గర్భమును దేవుడు జీవింపజేసినప్పుడు, వింటున్నారా? దేవుడు మన పరిస్థితులను మరలా తిరిగి జీవింపజేయడా, మరలా తిరిగి బాగు చేయడా, బ్రతికించడా? ఇలాంటి వచనములు దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్నిసార్లు వాగ్దానము మీద బలముగా రూఢిగా నమ్మటం మానేస్తూ ఉంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం కనుక చూస్తే, ఆయన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. నా పట్ల పలానా వాగ్దానం నెరవేరలేదండి అని అనటానికి మనకు లేదంట అవకాశం. ఇంకా నువ్వు ప్రభువుని గనక సరిగ్గా విశ్వసిస్తే దేవుడు ఏం చెప్తున్నాడట? అన్నీ అవునయ్యాయి. క్రీస్తును బట్టి ఎన్ని వాగ్దానములు ఉండని అవన్నీ క్రీస్తునందు ఆమేన్ ముద్ర వేస్తాడు ఆయన. ఇక్కడ ఎందుకు మనకు లేట్ అవుతుందంటే మనము ఆమేన్ పలకం. ఏం చేయం? మనము విశ్వాసంతో దృఢముగా నమ్మము. మనము వాగ్దానాన్ని దృఢముగా నమ్మితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట? ఆమేన్ ఆల్రెడీ ముద్ర వేసేసాడు. ఇంకొక వాక్య భాగం చూపించి నేను ముగిస్తాను. రోమా 4:20-21 వచనం చూస్తే, అదే ఇదివరకు చదివినదే మనం అబ్రహాము యొక్క ప్రస్తావన అక్కడ చూడొచ్చు. 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఈయన ఇంకా మారడేమో, పలానా నా భర్త లేకపోతే నా అన్నదమ్ముడు నా పిల్లలు త్రాగుడు మానడేమో, ఇంకేంటి ఇంక వీడి విశ్వాసంలోనికి రాడేమో, ఇలాంటి ప్రశ్నలు కొన్ని ఉండిపోతాయి మనకి. ఎవరొక్కరి విషయమై మనము ఏంటట వాటి విషయమే సన్నగిల్లిపోక, ఏమని సందేహింపక ఉంది అక్కడ మాట. ఏమని? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పరిస్థితులను మార్చుటకు ఆయన సమర్థుడు. భయం పుట్టించేస్తుంది, వణుకు పుట్టించేస్తుంది. నేను ఈ పరిస్థితులను తాళలేను, నేను పలానా పరిస్థితులకు ఇంక ఏమాత్రం ఉండలేను, నేను ఇక్కడి నుండి పారిపోతే బాగుండు, నేను ఎగిరిపోతే బాగుండు, నా ఈ పరిస్థితుల నుండి ఎటైనా వెళ్ళిపోతే బాగుండు అనే పరిస్థితులు ఉండినను వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. కొన్నిసార్లు వాగ్దానం ఆలస్యం అవుతుంది కాబట్టి, మీరు 36వ అధ్యాయంలో చూస్తే ఆ అధ్యాయంలో రబ్షాకే కొన్ని మాట్లాడతాడు అక్కడ. మీ దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు కాదేమో, మీరు బలిపీఠాలు విరగొట్టేశారు, మీ ఆరాధన సరిగ్గా లేదు, మీ రాజు మిమ్మల్ని ఓటమునకు తీసుకొచ్చేస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పి మీకు ఒక అవకాశం ఏంటంటే మా మాట గనక విని, చూడండి అది 16వ వచనంలో ఉంటుంది, హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషికి తన ద్రాక్ష
చెట్లు ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు దాని బావి నీళ్లు త్రాగుచుండును. ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత బాగుంటుంది కదా. నీకు ఈ వాగ్దానం నెరవేరదు గనుక ఏం చేస్తావట, రాజీకి వచ్చేయి. చాలామంది క్రైస్తవులు ఈరోజు రాజీ పడిపోతున్నారు. రాజీ పడిన విశ్వాసం, కాంప్రమైజ్. దేవుని కొరకు ఎలా ఉండాలట, అయితే వెచ్చగానైనా కానీ ఎలాంటి లైఫ్ అట, అటు ఉండాలి ఇటు ఉండాలి. దేవుని దగ్గర హాజరు వేసుకోవాలి, బయటకు వచ్చేసి ఎందుకంటే అవ్వదు కదా, బ్రతకలేం కదా. ఇన్ని మాటలు నువ్వు చెప్పేస్తున్నావు, నువ్వేమో డబ్బులు ఇస్తావా, నేను వెళ్ళకపోతే అవ్వదు కదా అని ఆదివారం దేవుని సన్నిధి మాని దేవుని బిడ్డలతో సహవాసాన్ని మాని వెళ్ళిపోయిన వారు ఎంతమందో, అలాగ నులివెచ్చని స్థితికి వెళ్ళిపోయిన వారు ఎంతమందో, దేవుడు చెప్పిన ఆజ్ఞలను కట్టడలను ఫాలో అవ్వకుండా పర్వాలేదులే ఏం కాదు దేవుడు అర్థం చేసుకుంటాడు, దేవుడు శాంతమూర్తి అని ఆయన వాగ్దానాలను ఆజ్ఞలను గట్టిగా స్థిరముగా వాటి యందు నిలబడలేని వారు ఎంతోమంది. వాడు చెప్తాడు అపవాది ఇచ్చేవి తాత్కాలికంగా ఉంటాయి, కొంతవరకు ఊరటనిస్తాయి. అమ్మయ్య ఈ సమస్య నుండి మనం గట్టెక్కిస్తాం అంతే చాలు అన్నట్టు. కానీ దేవుడిచ్చే వాగ్దానం నిత్యత్వం వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఆలస్యమైనా పర్వాలేదు, కొన్ని వాగ్దానములు పెండింగ్ ఉండిపోయా, ఆలస్యమైనా పర్వాలేదు, నేను నీలోనే ఎదురు చూస్తాను అనుకునే విశ్వాసం. చాలామంది క్రైస్తవేతరులు మీ దేవుడు 3 మేకలు కొట్టబడిన మీ దేవుడు ఆ 3 మేకలే పీక్కోలేప్పుడు మిమ్మల్ని ఏం రక్షిస్తారని ఈరోజు చాలామంది హేళన చేస్తున్నారు. కొంతమంది ఇంకేం చెప్తారంటే మరణించేశాడు, చనిపోయాడు, అందుకే కదా గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాడు, వేలాడుతున్న శవం మిమ్మల్ని రక్షిస్తుందా అని హేళన చేసిన వారు ఉన్నారు బయట. కానీ వారికి తెలియదు, వారు అక్కడి వరకే ఆగిపోయారు. ఆయన ఏం వాగ్దానం చేశాడు, నేను మరణించినను తిరిగి ఈ రోజుకి నేటికి తెరవబడిన సమాధి ఉన్నది కేవలము ఆయనది మాత్రమే. ఈరోజు నువ్వు పూడ్చిపెట్టబడ్డావు, అయిపోయింది. ఒకవేళ రాకడి యొక్క సూచనలు వచ్చి మన పరిస్థితులు ఘోరముగా మారిపోయినా, మన మీదకి విపత్తులు వచ్చినా కూడా నువ్వేం చెప్పగలవు, నేను చచ్చిపోయిన ప్రభు కొరకు మరణించడానికి సిద్ధం అన్నట్టు ప్రతిరోజు విశ్వాసము సిద్ధపడాలి. నిన్న యవనస్తుల కూడికలో మాట్లాడుతూ ఒక విషయం మాట్లాడాం. నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు రక్షింపబడును అన్నారు. కొంతమంది బాప్తిజం తీసుకుపోతే ఆ తర్వాత నమ్మని వానికి శిక్ష విధింపబడును ఉంది. అంటే నేను బాప్తిజం తీసుకున్నాను కానీ నమ్మలేదు అన్నవారు కూడా ఉంటారు. మా అమ్మగారు తీసుకోమన్నారనో, పాస్టర్ గారు తీసుకోమన్నారనో, మీటింగ్స్లోనే అనౌన్స్మెంట్ చేశారనో బాప్తిజాలు తీసుకుంటారు కొంతమంది. కానీ అలాగ తీసుకున్నవాడు, బాప్తిజం పేరుకు తీసుకున్నవాడు, పెళ్ళిళ్ళ కోసం తీసుకున్నవాడు, ఎవరో చెప్పారని తీసుకున్నవారు, వారు ఏమవుతారట, నమ్మినట్ట వాళ్ళు కష్టం రాగానే తొలగిపోతారు. శ్రమ వారికి ఎదురుపడగానే అమ్మో నేను ఇందులో ఉండలేను, తాళలేనని వెన్ను చూపించిన వారు ఎంతోమంది. అలా వెళ్ళిపోతావా? లేకపోతే లేదు, పునరుద్ధారుడని యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు, ఆయనతో పాటు మేము ఉంటాం. మీకు తెలుసా, అలనాడు భక్తులు ఆదిమ సంఘము నడిపించిన అపోస్తులు ఒక్కొక్కరు హతసాక్షులుగా మారటానికి ఏది వారికి హెల్ప్ చేసిందంటే, ఇదిగో మేము పునరుద్ధానుడైన యేసును చూచాము, ఆయనను మేము ఏదైతే కన్నులారా చూచామో, ఏదైతే మా చేతులారా తాకామో, మేము ఏదైతే మా చెవులారా విన్నామో, మేము దాన్ని ప్రకటించటకు మేము ఆగి ఉండలేం. ఈరోజు ఆదిమ సంఘ అపోస్తులులాగా నేటి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసీ తయారవ్వాలి. ఎందుకు తెలుసా, మన ఆరాధన అల్పమైనదిగా ఉండిపోకూడదు. నీ భక్తి హేళనగా లేకపోతే వెర్రితనముగా ఉండిపోకూడదు. నీవు పొందుకున్న వాగ్దానములు నీ వరకు మాత్రమే పరిమితం అయిపోకూడదు. ఈ పునరుద్ధానుడైన క్రీస్తుని మనం అందరికీ ప్రకటించే వారముగా మనము ఎనర్జైజ్ అవ్వాలి, ఎన్లైట్ అవ్వాలి, వెలిగింపబడాలి. నేను వచ్చాను, కూర్చాను, వెళ్ళిపోయాను కాదు, అయిపోయి. ఇప్పుడు మరి అలాగ అవ్వాలి అంటే ఆ దినాన్న వారు ఎలాగ అంత శక్తితో నింపబడ్డారంటే మేడగది అనుభవం వారికి ఉంది. ఏముంది? మేడగది అనుభవం.
పరిశుద్ధాత్ముడు ఇదిగో నేను వెళ్ళిపోతున్నానని మీరు భయపడద్దు. ఏంటంటున్నాడు? నేను వెళ్ళిపోయానని మీరు భయపడాల్సిన అవసరం లేదు. వేరొక ఆదరణకర్తను నేను మీ యొద్దకు పంపిస్తున్నానంటే ఇంకెలా వస్తాడా అని వారు మౌనముగా ఎవరి వలలు వాళ్ళు వెళ్ళి పట్టుకోలేదు, మరలా ఎవరి పనుల్లో వారు వెళ్ళిపోలేదు. దేవుడు దర్శించిన కొలది మరలా వచ్చి మేడగదిలోనికి కూడి ఏక ఆత్మ చేత అందరూ ఏక మనస్సు కలిగి విడువక ఎడతెగక ప్రార్థించుట మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చుట చూస్తాం. దేనికి స్తోత్రం. అక్కడి నుండి కార్యములు జరగటం ప్రారంభించాయి. ఈరోజు నీ ఆరాధన పెదవుల వరకే పరిమితం అయిపోతే అది శక్తి కలిగినదిగా కాదు, ఆత్మతో ఆరాధించేవారుగా మన జీవితములు మారిపోవాలి. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో లేచి నిలబడినట్లయితే ఆయన్ని స్తుతిస్తూ ఆరాధనలోనికి వెళ్దాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ విన్న వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ లేచి నిలబడదాం, ఆరాధనలోనికి వెళ్దాం.